తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాజీ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిగా సీన్ మారిపోయింది. తాడిపత్రికి వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. తాడిపత్రిలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి ఫైట్ గా మారిపోయింది. కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అప్డేట్స్ ప్లీజ్. తాడిపత్రిలో హైటెన్షన్ కొనసాగుతుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంగ్రామం సింహాపల్లి నుంచి తాడిపత్రి వెళ్లే ప్రయత్నం చేశారు. తన అనుచరులతో కలిసి తాడిపత్రికి భారీ వాహనాలతో తాడిపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో తాడిపత్రిలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జీవనోద్ధరణ నోటీసులు జారీ చేశారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సింహాపల్లిలోనే ఉండాలి, తాడిపత్రికి రావడానికి అనుమతించేది లేదు, తాడిపత్రి శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని కూడా అవసరం చేస్తున్నట్లు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి సింహాపల్లిలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తాడిపత్రిలో ఎన్నికల పోలింగ్ రోజుతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం కూడా తాడిపత్రిలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేస్తున్నాయి. వైసీపీ టీడీపీ మధ్య పెద్ద ఎత్తున రాళ్ల దాడులు గొడవలు కూడా దక్షిణ వాతావరణం ఏర్పడింది. దీంతో పదుల సంఖ్యలో కేసులు కూడా నమోదైన నేపథ్యంలో తాడిపత్రిలో ఎలాంటి అశాంతి అలజడి జరగకుండా ఉండడంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. తాడిపత్రిలో అశాంతి అలజడులకు కేతిరెడ్డి పెద్దారెడ్డి కారణం అవుతున్నారంటే కూడా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇదే సందర్భంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో కోర్టును ఆశ్రయించారు. తాను తాడిపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంది, తాడిపత్రికి వెళ్తానంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు తాను సింహాపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తున్నట్టు కూడా పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. తాను తాడిపత్రికి వెళ్లాల్సిన అవసరం అనేది తనను నమ్మి 20,000 మంది ఓటు వేశారంటూ కూడా పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు మాత్రం తాడిపత్రికి ఎటువంటి పరిస్థితులను తాము అనాదించే ప్రసక్తి లేదు. ఎన్నికల పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత కూడా ఎగ్జెంట్గా ఘటనలు తెలియజేయాలి. ఘటనకి తెలియజేయడానికి కారణం మీ అనుచరులు అంటూ కూడా పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకుని ఈ మేరకు గృహ నోటీసులు కూడా జారీ చేశారు. మరొకవైపు తాడిపత్రిలో ఎటువంటి ఘర్షణలు కానీ అశాంతి అలజడులు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దింపారు. ప్రధాన కూడల్లో పోలీసులు పదుల సంఖ్యలో మోహరించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలో అల్లర్లు జరగడానికి తాము అల్లర్లను ఎక్కడికక్కడ కట్టివేస్తాం, అల్లర్లు కానీ అశాంతి అలజడులు జరగడానికి వీల్లేదు, ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీలు ఏవైనా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సందర్భంలో ఏదైతే తిమ్మంపల్లికి వెళ్లే వాహనాలను కూడా ఎక్కడికక్కడ తాడిపత్రి నుంచి తిమ్మంపల్లి కానీ తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వచ్చే వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ ఒక్కరు కూడా రెచ్చగొట్టే చర్యలు కానీ కవ్వింపు చర్యలకు కానీ పాల్పడకూడదు, పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తాడిపత్రులు ఎక్కడికక్కడ ఈ తరహా ఘటనల ద్వారా ఘర్షణలు పూరిత వాతావరణం ఏర్పడకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తాను తాడిపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తాను కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక్కడికి రావడానికి వీల్లేదు, కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక్కడికి వచ్చినట్లయితే ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడుతుంది, ఇప్పటికే తాడిపత్రి ప్రశాంతంగా ఉంది, తాడిపత్రిలో ఎలాంటి ఘటనలు కానీ కవ్వింపు చర్యలు కూడా జరగనందున ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వచ్చినట్లయితే ఘర్షణలు కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్న పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులను కూడా కోరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తాడిపత్రిలో మొత్తంగా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. విజయచంద్రిక.